మా నాన్నగారితో అలాగే మాతో కూడా సువార్త పరిచర్యలో మరి మాకు అనేక ప్రాంతాల్లో సాక్ష్యము వాక్యము చెప్పడానికి రామచంద్రపురం, ద్రాక్షారం, యానం వంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అనేక గ్రామాల్లో సేవకులు మనల్ని తీసుకెళ్ళడం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి మరి అనేక ప్రాంతాల్లో సాక్ష్యము వాక్యం మరి చెప్పడమే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ఏదో ఒక సంఘ కార్యక్రమానికి మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటారు. మరి దేవుడు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి, ఈ యొక్క సహవాసాన్ని బట్టి మరొకసారి సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ మరి సభలు బట్టి దేవుని పెరుగుతాం సంతోషంతో. మరి సేవకులకి వర్తమానానికి మరి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. 70 రోజుల ఉపవాస గొలుసు ప్రార్థనలో 8వ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి ఆశీర్వాద కూటమిలో మరి దైవజనులు మరి ఆ వర్తమానం అందించిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండి మరి సేవకులకు సహకరించాలి. వాక్యం చక్కగా వినాలి, అటు ఇటు తిరక్కండి. ఇంకా సెల్ ఫోన్స్ అన్నీ దయచేసి మీరు సైలెంట్లో పెట్టుకుని మరి సేవకులు వర్తమానం అందిస్తుండగా చక్కగా ప్రతి ఒక్కరు ఏకీవించాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సేవకులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం భయం వేసినట్టుంది. ఒకేసారి ఈ సౌండ్ ఎక్కువ రావడం వలన కొంచెం పుల్లుబడినట్టు అనిపించింది. ఏదేమైనా మరి ఈరోజు దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరి మీతో కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మొదటగా దేవాతి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నన్ను ప్రేమతో ఈ యొక్క మందిరంలోనికి ఈ 70 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో 8వ ఆశీర్వాద కూడిక, ఈ కూడికలో వాక్యం పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రియులు దైవజనులు విజయకుమారయ్య గారికి, అమ్మగారికి, మీ అందరికీ కూడా వందనాలండి. అమ్మ ఇక్కడే ఉన్నారా? మరి దేవుని సన్నిధిలో ఈ 2025వ సంవత్సరం 4వ నెల 6వ దినము మరి ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు మరి మీ అందరికీ కూడా దేవుని యొక్క వర్తమానము కొద్ది నిమిషాలు, నాకు సమయం చెప్పలేదు కానీ అయ్యగారు ఒక గంట అరగంట అండి, గంట మంచిది. దేవుని యొక్క సన్నిధిన మనము దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుని దేవుని యొక్క దైవాశీర్వాదాలు పొందుకుందాం. మరి ఈ యొక్క 8వ ఆశీర్వాద కూడిక, ఈ కూడికలో మరి దేవుని యొక్క ప్రశస్తమైన నామమును బట్టి మరి ఈరోజు మనము వినబోయేటువంటి వర్తమానము మరి దేవుని యొక్క దైవ సన్నిధిలో నా యొక్క అంశం ఏంటంటే మరి ఎవరితో మనము సాంగత్యం చేయాలి చెప్పాలి. ఎవరితో మనము సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేస్తే అది మనకు ఆశీర్వాదం అనేటువంటి కొన్ని సంగతులను నేను ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిన మరి పరిశుద్ధ లేఖన భాగములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనం ఇలాగనో చదువుతూ ఉన్నాం. సాంగత్యం చేయవద్దని మీరు కొంచెం బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా అమ్మా, దానిలో ఉన్నది ఏది తీసేయొద్దు, దానిలో ఏది కూడా కలపొద్దు. చెయ్యవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంచాను. అయితే ఈ లోకములో జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను ఏ మాత్రమునో సాంగత్యము చెయ్యవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే
సహోదరులారా, సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవారు గాని అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు వ్రాసి ఉన్నాను. వెలుపుటి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుల్ని మీలో నుండి తీసివేయుడి. దేవునికి స్తోత్రం. మీలో నుండి వారిని వెలివేయుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ వాక్యాన్ని మనం జ్ఞానం చేసే ముందుగా మరి దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికీ కూడా నేను రెండు చేతులు జోడించి మనవి చేసే మాట ఏంటంటే, మీ ఆలోచనలు పెట్టొద్దు. ఏంటి, ఎంతో భారంతో దైవజనులు మరి యొక్క ప్రార్థన కూడికలను ఏర్పాటు చేసి ఈ యొక్క కూడిక ద్వారా చక్కని మరి దైవజనులు పిలిచి వారానికి ఒక దైవజనుల ద్వారా మంచి వర్తమానాలు వినిపిస్తూ ఉన్నారు. ఈ 8వ వర్తమానముగా ఈరోజు దేవుని యొక్క ప్రశస్తమైన పాదాల దగ్గర మనం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను నేర్చుకుందాం. ప్రభు యొక్క పాదాల దగ్గర అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని ఎలాగున ఉండాలో, ఎవరితో సాంగత్యం చేయాలో, ఎవరితో సాంగత్యం చేస్తే ఏమి లభిస్తాదో చాలా సవిస్తరంగా ఈ యొక్క లేఖనములో పత్రికలలో వ్రాసి ఉంచాడు. గాన మరి దేవుని యొక్క సన్నిధిని ఈ రాత్రికాల సమయమందు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనము ఎవరితో సహవాసం చెయ్యాలి అంటే పరిశుద్ధులతో సహవాసము, సాంగత్యము చెయ్యాలి. మొదటి మాట నేను మరి ఈ 7 మాటలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను నాకున్నటువంటి గంట సమయంలో. మరి దానికి కొన్ని రిఫరెన్స్ నేను ఇస్తాను, రాసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మరి పరిశుద్ధులతో సాంగత్యము చేయుట వలన మన మధ్యన దేవుడు నివసించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. చెప్పండి, వినేవారు చెప్పండి. పరిశుద్ధులతో సాంగత్యము చేయుట వలన మన మధ్యన దేవుడు నివసించడానికి అవకాశం ఉంది. అందుకని ఆయన అంటాడు, మీరు పరిశుద్ధులతోనే సహవాసం చెయ్యండి. ఎవరితోనంట? ఎవరు పరిశుద్ధులు? ఒక ప్రశ్న. ఎవరు పరిశుద్ధులు? మానవుడు దేవుని నమ్ముకున్నంత మాత్రాన పరిశుద్ధుడు అవుతున్నాడా అంటే పరిపూర్ణంగా కాలేకపోతున్నాడు. ఎందుకు పరిపూర్ణంగా కాలేకపోతున్నాడు అంటే ప్రియులారా, దేవునితో నివాసం చేయట్లేదు. ఎవరితోని? మన సహవాసము, మన సాంగత్యము మనుషులతో కాదు, దేవునితో మాత్రమే అయి ఉండాలి. ఒక మాట పరిశుద్ధ లేఖన భాగంలో చదవండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, దేవుడు అంటున్నాడు, మరి నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవునికి పరిశుద్ధ స్థలం ఏదండి పాస్టర్ గారు అంటే, నీ హృదయమే దేవునికి పరిశుద్ధ స్థలం. చెప్పాలి, మన హృదయమే దేవునికి పరిశుద్ధ స్థలం. ఆయన నివసించున్నట్లుగా మనము దేవునికి పరిశుద్ధ స్థలమును అంటే మన హృదయాన్ని ఆయన కొరకు మనము ఏర్పరచుకుంటే ఆయన మన మధ్యన నివసిస్తాడో, మనలో నివసిస్తాడు. ఒక భక్తుడిని మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పాత నిబంధన కాలములో
300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచిన భక్తుడు మనకి బైబిల్ గ్రంథంలో కనబడతా ఉన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చూడండి. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో, ఎవరితోనమ్మా? దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు 360 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మరి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనలో దేవుడు నివసించాలంటే దేవునికి మన హృదయం అనేటువంటి ఒక ఆలయాన్ని ఆయన కొరకు నీవు ఏర్పరచుకుని ఆయనతో నీవు నడవడానికి ఇష్టపడాలి. ఎవరితోని? పరిశుద్ధుడైన దేవునితో. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవునితో హానోకు 365 సంవత్సరాలు నడిచాడు. ఎన్ని సంవత్సరాలంట? 365 సంవత్సరాలు దేవునితో నడిచినప్పుడు ప్రియులారా, అతడి యొక్క సాంగత్యము దేవునితోనే తప్ప మనుషులతో లేదు. గనుకనే దేవుడు మరి ఈ యొక్క ఆనోకును ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుని యొక్క సన్నిధికి మరణమును చూడకుండగా కొనిపోయినంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అదే మాట అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ అంటున్నాడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతుంటే, విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవునితో సాంగత్యము చేయడం అంటే మరి దేవునికి ఇష్టంగా ఉండడం. ఎవరితోనంట? పరిశుద్ధుడైన దేవునితో. ఇది సౌండ్ తగ్గిపోయిందమ్మా. పరిశుద్ధుడైనటువంటి దేవునితో సాంగత్యము మనం చెయ్యాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టలుగా ఉండాలి. రెండవది, దేవునితో నడవాలి. ప్రియులారా, దేవుని కొరకే మన హృదయమును ఒక నివాసముగా ఆయన కొరకు ఏర్పరచుకోవాలి. మొదటి మాట, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన దేవుడు మన మధ్యన నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నేను ఉంటానేసయ్యా. ఎవరి వెంట ఉండాలండి? పరిశుద్ధుడైన దేవుని వెంట ఎవరైతే ఉండగలుగుతారో వారితో కూడా దేవుడు నివాసము చేయడానికి, దేవుడు
నివాసం చేయడానికి, మన దినములు క్షేమముగాను మన సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలో నుండి మనలను ఆశీర్వదించడానికి మరి హానోకును ఎలాగైతే ఆశీర్వదించాడో, హానోకును ఎలాగైతే నడిపించాడో, హానోకు కుటుంబం పైన ఎలాగైతే ఆయన యొక్క మరి సన్నిధి ఉంచాడో, అలాగే మన కుటుంబాల పైన కూడా ఆయన ఈ ఆశీర్వాద కూడికలో ఆయన కృపనుంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము పరిశుద్ధుడైనటువంటి దేవునితో సాంగత్యము చేయాలి. ఆయనతో సాంగత్యం చేసినప్పుడు ఆయన మనతో నివసిస్తాడు. రెండవదిగా ప్రియులారా, పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యము చేయటం వలన అద్భుతాలు చూడగలుగుతాం. ఏం చూడగలుగుతామంట? చెప్పాలి. అద్భుతాలు చూడగలుగుతాం. యెహోషువ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదవండి. యెహోషువ గ్రంథం, యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని జ్ఞానులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా, పరిశుద్ధులతో సాంగత్యము చెయ్యాలి అంటే మరి మొదట మనము ఆయన యొక్క మరి నివాసంగా మారాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోనండి. ఎలా చేసుకోండి? పరిశుద్ధులుగా. ప్రియులారా, మనలను ఏది పరిశుద్ధులుగా చేస్తుంది అంటే దేవుని మాటే మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో 6 లక్షల కాలబలమైన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును, కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోండి. అద్భుత కార్యం చూడాలంటే ప్రియులారా, మనం ఏం చేయాలా? మనము పరిశుద్ధపరచుకోవాలి. మాటను పరిశుద్ధపరచుకోవాలి, ఆలోచన పరిశుద్ధపరచుకోవాలి, మన వినికిడిని పరిశుద్ధపరచుకోవాలి, మన విశ్వాసాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన నీతి యావత్తును దేవుని పాదాల దగ్గర పరిశుద్ధపరచుకుంటే దేవుడు మన మధ్యన అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు. ప్రియులారా, మనం ఎప్పుడు కని విని ఎరగనటువంటి అద్భుతాలు మన మధ్యన ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దైవలేఖనమునందు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆయా ఆదిమ సంఘములో జరిగించినటువంటి అనేకమైన అద్భుతాలు ఈరోజు మీ సంఘములో మీ మధ్యన కూడా దేవుడు జరిగించడానికి ఇష్టపడే ఈ 8వ పరిశుద్ధ కూడికలో, ఆశీర్వాద కూడికలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, దేవునితో సాంగత్యం చేసినప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఎలాంటి అద్భుతాలు అంటే చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. మరియు దేవుడు పౌలు చేత ఏ అద్భుతాలమ్మా? విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలినటువంటి చేతుగుడ్డ వలన, నడికట్టు వలన రోగిల దగ్గరికి తెచ్చినప్పుడు రోగములన్నీ కూడా వారిని విడిచిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన అద్భుతమైనటువంటి స్వస్థతలో అద్భుతమైనటువంటి మేలులు చూడగలుగుతాం. అందుకనే దేవుని వాక్యములు ఆయన అంటున్నాడు, మరి పౌలు గారంట ఆయన తన చేతిగుడ్డ రోగుల దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు ఆ రోగులు జ్వరముతో ఉన్న వారైనప్పటికీ, గుండె బలహీనత ఉన్నవారైనప్పటికీ, కిడ్నీలు బలహీనత కలిగిన వారైనప్పటికీ, క్యాన్సర్ బలహీనత కలిగిన వారైనప్పటికీ, ఎలాంటి దీర్ఘకాలపు వ్యాధి అయినా
దేవుడు వెంటనే వారి నుండి స్వస్థత కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి ఈ యొక్క పౌలు గారు ఎవరితో సాంగత్యం చేశాడు చెప్పండి? ఎవరితోనంట? పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యం చేశాడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువుతో సాంగత్యం చేశాడు, పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధాత్ముడితో సాంగత్యం చేశాడు. అమ్మా వినండి, వింటున్నారా? అర్థమవుతుందా నా బాధ? నా బాధ అర్థమవుతుందా, బాధ అర్థమవుతుందా చెప్పండి? బాధ, అది బాధొద్దు, బాధొద్దు. బాధ అందరూ పంచుకునేదే, కానీ బోధ మాత్రం దేవుడు నీకు పంచిపెట్టి జీవాహారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, రెండవ మాటగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వలన అద్భుతమైనటువంటి స్వస్థతలను మనము చూడగలము. పౌలు గారు ప్రియులారా ఒక దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, సౌలుగా ఉన్నంత కాలము ఏ అద్భుతం చూడలేదు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చేత పట్టబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మరి దైవజనుడి చేత బాప్తిసం పొంది మారు మనసు పొంది ఆ పరిశుద్ధులతో సహవాసం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని ఒక సాధనంగా దేవుడు వాడుకోవాలంటే పౌలు వలె అనేకమైన అద్భుతాలు నీవు చేయగలగాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. ఎవరితోనంట? మన సాంగత్యము 6 నెలలు వారితో చేస్తే వారే వీరిగా మారిపోతారంట. అంటే మంచోడితో సాంగత్యం చేస్తే మంచివాడిగా మారుతాడో, దొంగోడితో సాంగత్యం చేస్తే ఎలా మారుతారు బాబా? మంచివారితో సహవాసం చేసే ఆత్మీయ సంఘ బిడ్డలుగా మీరుండాలని దేవుని యొక్క దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మరి గారిడి విద్య చేసేవాడంట. ఏ విద్య గారు? ప్రజలను మోసపరిచి భ్రమపరిచి అనేకమైనటువంటి ఆ సంఘటనలో వారి మధ్యన కలగజేసేటువంటి మనుష్యుడు. ఈ మనుష్యుడు ప్రియులారా మరి దైవజనుడైన ఫిలిప్పు సువార్త చెప్పినప్పుడు మారు మనసు పొంది, ఏం పొందాడు? మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ పరిశుద్ధులు చేసేటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు చూసి విభ్రాంతి నొందుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కన్నులతో చూసి చెవులతో విని వాటిని వారెవరో చేస్తారులే మనం ఎక్కడ చేయగలము అనేటువంటి మనస్తత్వాన్ని తీసివేసుకుని ఈ యొక్క 70 రోజుల ఉపవాస ప్రార్థనలో 8వ ఆశీర్వాద కూడికలో నీవు కూడా నేను దేవుని యొక్క అద్భుతములు చేసే ఒక గొప్ప అభిషక్తురాలుగా నన్ను దీవించమని మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థాయపడాలి. ఆయనతో సాంగత్యం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మట్టుకి మనతో మనము సాంగత్యం కాదు కానీ దేవునితో సాంగత్యం చేయగలిగితే ప్రియులారా, రెండవ మాటగా పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వలన అద్భుతాలు చూడగలుగుతాం. అద్భుతాలు చెయ్యగలిగిన శక్తి దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయిస్తాడండి ఆయన, చేయిస్తాడు అద్భుతాలు.
అమ్మ చెప్పండి, చేయిస్తాడు అద్భుతాలు? చేయిస్తాడు. ఎన్నో మన జీవితంలో చేయించాడు. అందుని బట్టే మన అందరం ఇక్కడ కూర్చోగలిగాం. నిజమంటారా? నిజం. నేను ఒక మాట, చిన్న మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. 1990వ సంవత్సరంలో మరి భయంకరమైనటువంటి బలహీనతకు గురైనటువంటి నన్ను దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దరదాపు 15 రోజులు మంచం మీద ఉన్నాను. నేను 15 రోజులు మంచం మీద ఉన్నాను. కాకినాడ పట్టణంలో గౌతమి నర్సింగ్ హోమ్ ఒక పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ డాక్టర్ గారు మరి ట్రీట్మెంట్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే, ఇతను శరీరంలో ఏ బలహీనత ఉందో ఏది కూడా దొరకట్లేదు, మరి తిన్నది అరగట్లేదు, ఈ కడుపు అంతా రాడైపోయింది, కాబట్టి ఇతనిని బ్రతుకుతాడనే నమ్మకం నాకైతే లేదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో క్లుప్తంగా 2 మాటల్లో నేను చెప్తున్నాను. మరి దైవజనురాలు నా మరణ పడక దగ్గర, మంచం దగ్గరుండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగా దేవుడు తెల్లవారేసరికి అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. 1990వ సంవత్సరం అక్టోబర్ నెల 23వ తారీఖున దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు నా జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఉదయానికి తేలికపాటి ఆరోగ్యం, నా యొక్క పొట్ట గట్టిగా రాడైపోయినటువంటి పొట్టంతా కూడా దేవుడు నార్మల్ పరిస్థితికి తీసుకొచ్చాడు. ఆకలి, ఉదయానికి భయంకరమైన ఆకలి, మరి ఏది తినకుండా మరి తాగిన నీళ్లు కూడా వామిటింగ్స్ అయిపోయేటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను అద్భుతంగా దేవుడు బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాడున్న దేవుడే నేడును ఉన్నాడు. ఆయన మన మధ్యన సూచక క్రియలను, అద్భుతాలను జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనము ఆయనతో సాంగత్యం చేయాలి. అలాగను మనం చేసినప్పుడు అద్భుతమైనటువంటి మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యములలో 15వ అధ్యాయము 12వ వచనంలో మరొక మాట ఇలా చదువుతున్నామండి. దయచేసి ఒకసారి చూడండి. బర్నబాయు పౌలును తన ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించిన వారు చలించిన తరువాత యాకోబు ఇట్లా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మరి అనేకమైన అద్భుతాలు ఫిలిప్పులో నుండి దేవుడు చేశాడు, పౌల్లో నుండి దేవుడు చేశాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉంటే పేతురు, యోహాను, జబదయి, ఆంద్రేయ, ఆయన శిష్యుల్లో అనేకుల ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఎందుకంటే వారు పరిశుద్ధులతో సాంగత్యం చేశారు. ఎవరితో చేశారంట సాంగత్యం? పరిశుద్ధులతో. 3వ మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన దేవుని దగ్గర మన ప్రార్థనలు చేరతాయి. దేవునికి స్తోత్రం. మీరు ఈ 70 రోజులు చేసే ఉపవాస ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే ప్రియులారా, మీరు పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యము కలిగి ఉండాలి. ఎవరితోనండా? పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సహవాసంలో చేరి ఉన్నటువంటి ప్రియులారా, మీరందరూ కూడా ఎవరి యొక్క సన్నిధికి మీ ప్రార్థనలు చేరాలి అంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి చేరాలి. ఎక్కడికి చేరాలి మన ప్రార్థనలు? పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి చేరాలి. ఆయన సన్నిధికి మనం మరి ప్రార్థనలు చేరాలంటే ప్రియులారా, మనం ఆయనతో సాంగత్యం కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఇలాగ అంటూ ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ చదువుతూ ఉన్నాం. ధూప ద్రవ్యముల యొక్క పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. మన ప్రార్థనలు ఒక ధూపము వలె దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే ప్రియులారా, మనము పరిశుద్ధులతో సాంగత్యము
చెయ్యాలి. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 8వ వచనంలో ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 24 యొక్క పెద్దల చేతిలో ఉన్న పాత్రలు ఏంటంట? పరిశుద్ధుల ప్రార్థనలో. మీ అందరి ప్రార్థనలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనల ఆ పాత్రలో ఉండాలి అంటే ప్రియులారా, మనము పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యము చేయాలి. పరిశుద్ధుడైన దేవుడు మనకి కంటికి మరి కనబడడు, మరి చెవికి వినబడుతూ ఉంటాయి, హృదయానికి గోచరం అవుతూ ఉంటాయి. ఆయన మెల్లని స్వరము మనం వినగలిగితే ప్రియులారా, మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతూ ఉంటే అక్కడ ఇలాగన రాయబడి ఉంది. ఇటలీ అనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి ఆ కొర్నేలు ఉన్నాడు. అతడు భక్తిపరుడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై చేయిచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలీ అని పిలుచుట కనబడెను. అతడు ఆ దూత వైపు తేరి చూసినప్పుడు భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలు చేయాలి, దేవుని కొరకు కార్యాలు కూడా చేయాలి. సంఘం ఏం చేయాలండి? పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేసేటువంటి సంఘం ఏం చేయాలి అంటే, 1 ప్రార్థన చేయాలి, 2 ధర్మ కార్యములు చేయాలి. ప్రార్థన చేసినంత మాత్రాన మరి ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడతాం అనుకోకూడదు. కొర్నేలి 100 మంది అధిపతులకు అధిపతి. అతడు మరి మరి ఎంత విరామం లేనటువంటి పని అతని ఎదుట ఉన్నా అతడు ఒక క్రమం కలిగి ఉన్నాడో, ఒక సాంగత్యం కలిగి ఉన్నాడో. ఆ సాంగత్యాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ధర్మ కార్యాలు నేను చూశాను, నీ ప్రార్థనలు నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే ఆయన, నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరాయి అంటున్నాడు. ఎక్కడ చేరాయంట? దేవుని సన్నిధికి చేరాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవాతి దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనతో పాటు కూడా నీకు చేతనైన కార్యము దేవుని యొక్క మహిమ కొరకు దైవ సన్నిధిలో చేసే అలవాటు ఉండాలి. అదే పరిశుద్ధులతో సాంగత్యం. ఎవరితోనండి? ఎవరి కోసం చేస్తున్నాం మనం? పరిశుద్ధుడైన దేవుని కోసం, మనుషుల కోసం కాదండి. దేవుని వాక్యం ఇలాగంటుంది, మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లుగా మనం చేయగలిగినప్పుడే మన కార్యాలు దేవుని సన్నిధికి చేరతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున మనం చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రియులారా, అప్పుడు కొర్నేలు యొక్క కార్యములు చూసిన దేవుడు మన కార్యములు కూడా చూస్తాడు. మన సాంగత్యాన్ని బట్టి మనలను, మన కుటుంబాలను, మన వ్యాపారములను, మన యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కనుకే దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క 8వ ఆశీర్వాద కూడికలో 3వ మాటగా దేవునితో మరి పరిశుద్ధులతో సాంగత్యము చేసేటువంటి మన ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరాలంటే, ఆ 24 యొక్క పెద్దలు పట్టుకున్న పాత్రలో నీ ప్రార్థన వెయ్యబడాలంటే, ఆయన పరిశుద్ధ సన్నిధికి అది ఎత్తబడాలి అంటే, ఈ భూమి మీద ఉండగానే మనం కార్యములు చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్యాలు చేద్దాం అనుకుంటే అక్కడ అవకాశం ఉండదు. ఉంటుందంటారా అమ్మా? ఉంటుందా?
ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయ్యా మరి అక్కడికి వచ్చాను కాబట్టి అక్కడ నేను చేస్తానంటే అక్కడ నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఎక్కడ చేయవలసిన అవసరం ఉందంటే భూమి మీద నీ స్వజనుల మధ్యన నీ సంఘములో నీ ప్రజలకు నువ్వు చేయగలిగిన ధర్మము చేయగలిగితే, చేయగలిగినటువంటి సహాయం చేయగలిగితే, చేయగలిగిన ఉపకారం చేయగలిగితే దేవుడు నిన్ను దీవించడానికి, నీ ప్రార్థనలు ఆయన సన్నిధిలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ మాటగా పరిశుద్ధుల యొక్క సాంగత్యము చేయటం వలన నీతిమంతులుగా చేయబడతాం. ఎలా చేయబడతామంట చెప్పండి అమ్మా, ఎలా చేయబడతామంట? నీతిమంతులుగా చేయబడతాం. ఒక మాట చదవండి. కొరింథీ సంఘంతో పౌలయ్య గారు ఇలాగ అంటున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటురు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా. అమ్మా చెప్పండి అందరూ కూడా. ఎలాగా పరిశుద్ధులుగా తీర్చబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన మనం నీతిమంతులుగా చేయబడతాం. ఒక దుస్థితిని మరి నేటి కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిని పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పక్కన పెట్టేసి, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి, ఆసక్తిని పక్కన పెట్టేసి నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే వారు ఈ లోకంలో కోకలలుగా ఎంతో మంది ఉన్నారు. లేరంటారా? ఏమండి చెప్పండి బాబు, కరెక్టేనా? అబద్ధం ఏమని చెప్పానంటారా? ఏం పక్కన పెట్టేశారంట? నీతిని పక్కన పెట్టి, పరిశుద్ధ సహవాసాన్ని పక్కన పెట్టి, యథార్థతను పక్కన పెట్టి, మరి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసాన్ని పక్కన పెట్టి, ఆసక్తిని పక్కన పెట్టి, దేవుణ్ణే పక్కనెట్టేసి, ఎవరిని? నేను దేవుని బిడ్డనే, నేను దేవుని కుమారుణ్ణే, నేను దేవుని కుమార్తెనే, నేను ప్రార్థన చేసిన దేవుడు ఆలకిచ్చేస్తాడు. ఆలకింతాడా? ఆలకించడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా మీకు. ఆలకిస్తాడు అనుకునే రాత్రంతా ప్రార్థన చేశారంట. ఎవరాళ్ళు చెప్పాలి మీరు. ఎవరాళ్ళు? బుద్ధి కలిగిన కన్యకులు. పేరు ఎలా ఉందో చూసారా? ఎంత బాగుంది. ఏ కన్యకలంట? ఏమండో మేము ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నామని మమ్మల్ని చూసి మాట్లాడుతున్నారా మీరు, మా కోసం చెప్తున్నారు అనుకున్నారు కనుక. ఎవరంట వాళ్ళు? బుద్ధి కలిగిన కన్యకులు. కానీ వాళ్ళు మధ్యరాత్రి అయిపోయిందంట, ప్రార్థన మొదలెట్టారు, మధ్యరాత్రి అయిపోయింది, యేసయ్య రాలేదు, ఆలస్యమైంది. పాపం వాళ్ళు ఎట్టుకొచ్చిన ఆ దివిటీలు అలాగే పెట్టేసి నిద్రపోయారంట. కొంతమంది అయితే మెలకుగా ఉన్నారు, యేసయ్యని ఎదుర్కొన్నారు, యేసయ్యతో కూడా వెంట పెట్టుకుని తీసుకుని పోబడ్డారు. మిగిలిన వారు అలికిడి విని తర్వాత లేచి ఆ వెనకాల వెళ్ళి, యేసయ్యా ఒకసారి తలుపుతి, మేము కూడా నీ పిల్లలమే అంటున్నారంట వాళ్ళు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరెవరో నేను ఎరగను. ఖచ్చితంగా చెప్పాడు. అదే మాట ఈ లోకంలో ఆయన చెప్పకపోయినా పరలోకంలో తప్పనిసరిగా చెబుతాడు. అందుకనే యేసయ్యతో పరిశుద్ధుడైన దేవునితో మనం సాంగత్యం చేసి ఆ పరిశుద్ధతను మనం సంపాద్యం చేసుకున్నప్పుడు నీతిమంతుల సంఖ్యలో మన పేర్లు రాయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, 4వ మాటగా పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వలన నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలా తీర్చబడతామంట? నీతిమంతులుగా. ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకులు నీతిమంతులుగా మరి తీర్చబడ్డారు. ఆ సిద్ధపరచబడిన ఆ మేడగదిలోనికి తీసుకుని వెళ్ళబడ్డారు. దేవుని యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చునే అవకాశాన్ని సంపాద్యం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మేడగది సిలోయేము ప్రార్థన మందిరంలో ఈరోజు ఈ యొక్క మరి 70 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 8వ ఆశీర్వాద కూడికలో ఉన్నటువంటి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిన నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రార్థనలో మిమ్మల్ని నీతిమంతులుగా చేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, 5వ మాటగా పరిశుద్ధులతో సాంగత్యము చేయుట వలన, ఇదేని వలన?
పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వలన దేవుణ్ణి చూసే అవకాశం దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభువుని, మనకందరికీ తెలిసిన వాడిక భాష, వాడిక మాట. అయితే ప్రియులారా, పరిశుద్ధత అనేటువంటిది మరి దేవునిలోను మాత్రమే ఉంది. అది దేవుని దగ్గర నుంచి మనము సాంపాద్యం చేసుకోవాలి. మనము అమ్మా చివరున్న వాళ్ళు వింటున్నారా? తల్లిగారులు వింటున్నారా? చివరున్న వాళ్ళకి వినపడుతుందా? ఎవరితోనంట? ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధుడైన దేవదేవునితోనూ, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారితోనూ, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మతోనూ మనము సాంగత్యము చేసి ఆయన సన్నిధిలో మనము ఆయనను చూసే అవకాశం కావాలనుకుంటే మనము కూడా ఈ రాత్రి ఆయనతో సాంగత్యము కలిగి ఉండడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యములో నుండి ఇలాగున మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. రక్తము కారునంతగా మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను ఏం చేయాలంట? ప్రభు చేసేటువంటి శిక్షను నువ్వేం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, హెబ్రీ సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఈ 4వ వచనంలో, నా కుమారుడా ప్రభువు చేసేటువంటి శిక్షను ఎంత మాత్రం కూడా నీవు తృణీకరించొద్దు. మనము దేవుని తృణీకరిస్తే దేవుని చూసే అవకాశాన్ని కోల్పోతాం. ఏమండి, నిజమంటారా? దేవుణ్ణి మనం తృణీకరిస్తే దేవుడు మనకి కనబడే అవకాశాన్ని, దేవుణ్ణి మనం చూసే అవకాశాన్ని మనం కోల్పోతాం అనేటువంటి సంగతిని ఈ లేఖన భాగంలో నుండి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఉదాహరణకి ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూసే విషయంలో, దేవునితో మరి ఉండేటువంటి విషయంలో వారు ఎంత పరిశుద్ధతను కలిగి ఉన్నారో ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుతుంటే ఇలాగన రాయబడి ఉంది. చదువుదామా? నీతో మాట్లాడినప్పుడు ఎలాగెనాలంటమ్మా? ఎలాగెనాలంట? అందరూ ఒకసారి వినండి, మాట్లాడకండి, వినండి. దేవుని యొక్క లేఖనంలో ఈ యొక్క మరి నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలను ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలు మేర ఏర్పరిచి ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచులను ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము చుట్టూ ప్రతివానికి మరణ శిక్ష విధింపబడవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నన్ను చూడాలంటే ప్రజలు పరిశుద్ధపరచబడాలి. ఏం చేయబడాలి? ప్రార్థనలు 70 రోజులు, ఈ శుద్ధీకరణ కూడికలు దేనికోసమో, ఈ ఆశీర్వాద కూడిక దేనికోసం అంటే ప్రియులారా, మనం దేవుణ్ణి చూడడానికి. ఎందుకండి? ఎవరిని చూడడానికి అయ్యారు?
ఇక్కడ ఒకవేళ చూడలేకపోతామేమో కానీ పరమందు మనల్ని కొనిపోబడినప్పుడు పరమందు ఆసీనుడైన దేవుడు మన ఎదుట ప్రత్యక్షం కావాలంటే, మనం ఆయనని కనులారా చూడాలంటే ఈ భూమి మీద ఉండగానే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా, క్రియల ద్వారా, కడుగుకొనుట ద్వారా, మరి దేవుని యొక్క పాదాల దగ్గర మనలను మనము శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారిని వారు శుద్ధి చేసుకుని దేవుణ్ణి చూడగలిగిన శక్తిని వారు సంపాద్యం చేసుకున్నారు. మోషే నాయకత్వంలో మరి 40 సంవత్సరాలు వారు సుదీర్ఘ ప్రయాణంలో దేవుని యొక్క సన్నిధిని వారు పరిశుద్ధత కోల్పోయినప్పుడు మరలా తిరిగి దానిని సంపాద్యం చేసుకోవడానికి మోషే మాటను బట్టి వారిని వారు కడుగుకున్నట్లుగా, శుద్ధి చేసుకున్నట్లుగా, మరి సరి చేసుకున్నట్లుగా, దేవుని యొక్క సన్నిధిని సమర్పించుకొని పరిశుద్ధులుగా మారినట్లుగా లేఖనాలు మనకి బోధిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో 5వ మాటగా పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వలన ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుణ్ణి చూశారో మనం కూడా ఒకానొక దినము దేవుణ్ణి మనం చూస్తామా లేదండి? యేసుప్రభుని ఎవరన్నా చూసారా అమ్మా? చెప్పండిరా, యేసుప్రభుని ఎవరన్నా చూసారా? మరి ఎందుకు చూడలేదు? యేసుబాబుని నమ్ముకుని కూడా చెప్పాలి మీరు. యేసుబాబుని నమ్ముకుని కూడా యేసుబాబుని ఎందుకు చూడట్లేదు మీరు? రోజు మీతోనే ఉంటాడు ఆయన. ఉంటాడా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందిరో వారి మధ్యనే నేను ఉన్నానంటున్నాడు. అయితే ఆయన చూడపోవడానికి కారణం ఏంటంటే మన హృదయము ఆయనకు దూరంగా ఉండటం వలన. ఎలాగా? మన హృదయం ఆయనకి దూరంగా ఉండటం వలన మన సహజ నేత్రాలు ఆయన చూడలేకపోతున్నాయి. ఇప్పుడైనా మన హృదయమును ఆయనకి దగ్గర చేసుకుని మరి మనల్ని మనం శుద్ధి చేసుకుని పరిశుద్ధపరచుకుని దేవుని చూసే అవకాశాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడాలంటే కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదండి. ఆయన చూడాలంటే కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. కొద్ది సమయం ఆయనతో గడిపితే చాలు. కొద్ది సమయం ఆయనతో గడిపితే ఆయన వారికి ప్రత్యక్షం అవుతాడు. వారితో నివాసం చేయడానికి ఇష్టపడతాడో, వారు ఎవరైతే ఆయనతో ఉండడానికి ఇష్టపడతారో వారిని పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ మాటగా పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన దేవుడు మన మధ్యకి దిగి వస్తాడో. ఎక్కడికి వస్తాడు? మన మధ్యకి దిగి వస్తాడో. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 19వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుడు చెప్పాడు ఏమని? ఇదిగో నేను వారి మధ్యకి దిగి వస్తానని. ఏం చెప్పాడైనా? నేను వారి మధ్యకి దిగి వస్తానని. ఒకవేళ నేనుగా ఒకవేళ దిగి వస్తే నా ప్రజలు నన్ను చూడలేరేమో అని ఆయనే తన ప్రియకుమారుడైన యేసును మన మధ్యకి పంపించాడు. కనుకనే యేసును మరి చూసిన వారు, యేసుతో నడిచిన వారు, యేసును వెంబడించిన వారు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారు కన్నులారా చూశారు. చూడండి, దేవుని యొక్క లేఖన భాగములో మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగున చదువుతూ ఉన్నాం. చదువుదామా? ఒక మాట. ఎవరో ఒకరు యాలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య నుందునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధుల యొక్క సాంగత్యములో వారి మధ్య నుండి వారితో కూడా ఉండి వారిని పరిశుద్ధులుగా చేయుట కొరకు. ఎలా చేయుట కొరకు? పరిశుద్ధులుగా చేయుట కొరకు. ఉదాహరణకి చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యెరూషలేము మేడగదిలో 120 మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది? 120 మంది ప్రజలు ఉన్నారు. యేసుప్రభు వారిని సిలువ వేశారు, ఆయన సమాధి చేశారు. ఆయన సమాధిని గెలిచి లేచినట్లుగా కొంతమందికి కనబడి చెబితే ఆ 120 మందిలో
ఆ 120 మందిలో మరి దిద్దుమ అనబడినటువంటి తోమ ఏమంటున్నాడంటే, యేసు లేచాడన్న సంగతి, ఆయన సమాధిని గెలిచాడన్న సంగతి నేను ఆయన గాయములలో ఏలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. ఏం చెప్తున్నాడు? ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్పాడు. అయితే అలాగున వారందరూ ఆ తలుపులు గట్టిగా బిగించి మాట్లాడుకున్న సందర్భంలో యేసు అక్కడికి ప్రత్యక్షమై పేరు పెట్టి పిలిచాడు. ఎవరిని? తోమా గారిని. ఆ దిద్దుమ అనబడిన తోమా గారిని పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, తోమా ఇలాగురా, ఇదిగో నా అరిచేతిలో ఉన్న ఈ గాయములో నీ వేలు పెట్టి అన్నాడు. పెట్టాడండి. తర్వాత అంటాడు, అయ్యా ఇది ఇంకా నీకు నమ్మకం చిక్కకపోతే నన్ను బళ్ళెంతో పొడిచారు కదా, రా ఒకసారి నీ చెయ్యి నా పక్కలో ఉంచంటే ఆయన మోచేయి వరకు ఆయన కడుపులోనికి ఈ తోమా గారి చెయ్యి వెళ్ళిపోయినప్పుడు ఆయన పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించు అంటున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఆ ధన్యత ప్రియులారా, ఆ యెరూషలేము మేడగదిలో ఉన్న 120 మంది ప్రజల మీద ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిన తర్వాత వారు గొప్ప భక్తులుగా, గొప్ప యోధులుగా, గొప్ప ప్రార్థనాపరులుగా, గొప్ప స్వస్థతలు చేసేవారిగా, అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించేవారిగా దేవుని అభిషేకం వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని పిల్లలుగా విజయ్ కుమార్ అయ్య గారు ఒక్కరే చేస్తే సేవ అభివృద్ధి మరి కనబడదు. ఆయనతో కలిసి మనందరము చేయాలా? ఏం చేయాలి? ప్రార్థన మాత్రమే కాదు, సహకారం చేయాలి, పరిచర్య చేయాలి, సువార్త చేయాలి, అనేక మందిని ఈ యొక్క మరి మందిరంలోనికి నడిపించవలసిన బాధ్యత, భారం మన చేతిలో ఉందా లేదా? ఇప్పుడు అయ్యగారు రక్షించారనుకోండి, ఉదాహరణకి అయ్యగారి యొక్క సముఖంలోనే ఆ ఖాతాలోనే రాయబడతాయి ఏంటి ఆ ఆత్మల యొక్క లెక్క. అది మీరు రక్షించారనుకోండి, ఎవరి ఖాతాలో పడతాయి? అవి కూడా ఆయన ఖాతాలోనే పడతాయా? ఎవరు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళు గల్లాపెట్టులోనే పడినట్లుగా ఎవరైతే దేవుని దగ్గరికి ఆత్మలను నడిపిస్తారో, ఎవరైతే ఆత్మల కొరకు భారం కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే భారం కలిగి ఆత్మల కొరకు ప్రోత్సాహాన్ని ఇస్తారో వారి పక్షమున దేవుడు ఆయన యొక్క జీవ గ్రంథములో వారి పేర్లు రాసి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటాడు. ప్రియులారా, ఆయనతో మనం సాంగత్యం చేస్తే ఆయన మనతో ఉంటాడో, మనకు కనబడతాడో, మనల్ని ఆశీర్వదిస్తాడో, ఆయన నిత్య రాజ్యానికి వారసులను చేస్తాడు. 7వ మాట, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను దేవుని యొక్క సన్నిధిలో. అయ్యగారికి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. దేవుని యొక్క పాదాల దగ్గర పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన మనం పరలోకములో ఉంటామండి. ఎక్కడుంటాం? ఈ లోకం మందా? చెప్పండి, ఈ లోకం మందా? ఎన్ని భవనాలు కట్టుకున్నా, అమ్మా ఎన్ని డూప్లేట్లు ఇల్లులు తయారు చేసుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, ఎన్ని పట్టు చీరలు కొనుక్కున్నా, ఎన్ని ఎకరాల పొలం కొనుక్కున్నా, సౌకర్ గారు ఏంటా, ఎన్ని ఎకరాల పొలం కొనుక్కున్నా అన్నీ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయి. మనం ఎక్కడుంటాం? పరలోక రాజ్యములో, దేవుని యొక్క నిత్యరాజ్యములో ఆయన ధవల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుట మనం నిలవబడాలంటే ప్రియులారా, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన మనం పరలోకములోనికి చేర్చబడతాం. ఎక్కడ చేర్చబడతామంట? పరలోకానికి చేర్చబడతాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. భక్తుడైనటువంటి దానియేలు ఇలాగున దేవుని యొక్క లేఖన భాగంలో ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిని బైబిల్ తీసి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ప్రియులారా, ఆ 18వ వచనం. అమ్మా అందరికి అర్థమయ్యేటట్లుగా కొంచెం ఆగి ఒక్కొక్క మాట చదువుదామే. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగ యుగములు
యుగ యుగాంతము వరకు రాజ్యమేలుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధునితో ఎవరైతే సాంగత్యం కలిగి ఉంటారో వారే రాజ్యపాలన చేసేటువంటి అవకాశము, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశము పొందుకోగలుగుతారు. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, ఆ పరదేశంలో నీవు ఉండాలి అనుకుంటే ఈ రాత్రి దేవుని యొక్క ప్రశస్తమైన పాదాల దగ్గర ఈ 8వ ఆశీర్వాద కూడికలో ఆ పరలోక పట్టణమందున్న ఆ ప్రభు యొక్క సముఖమునకు మనం వెళ్ళగలిగిన పరిశుద్ధత ఈ యొక్క కూడికల ద్వారా నీవు సంపాద్యం చేసుకోవాలి. ప్రభు ఉదాహరణకి ఇలాగ ఒక మాట చెప్పాడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుతుంటే ఒక ఉపమానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనందరికీ తెలిసినటువంటి మాట. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న ఆ లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చమని ఆ లాజరును పంపుము, ఈ మేడుమినికి నేను తట్టుకోలేకపోతున్నానని అతను ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? వేడుకున్నాడు. ఇక్కడ భూమి మీద ఉండగా చెబితే అన్నాడంట, అసలు పరలోకం ఉందని ఎవడు చెప్పాడురా నీకు అన్నాడంట. ఏమన్నాడు? పరలోకం ఉందని ఎవడు చెప్పాడు నీకు? నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? పరలోకంలో ఎలాగుంటుందో నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇలాంటివి ఎటకారం మాటలు, యాథాంతం మాటలు మాట్లాడేవారు ఆనాడు కాలంలో ఉన్నారు, ఈనాడు కాలంలో కూడా ఉన్నారు. అయితే ప్రియులారా, యేసు ప్రభువే సాక్షాత్తు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఒక ధనవంతుడు, ఒక ఉన్నత అధికారి, ఆయన చనిపోయాడు, నరకంలోనికి వెళ్ళాడు, ఆ నరకంలో యాత్ర పడుతూ ఉన్నాడు. అయితే ఎవరిని చూస్తున్నాడంటే అక్కడి నుంచి పరమందు ఆసీనుడై ఉన్న ఆ దరిద్రుడైన లాజరునే చూస్తున్నాడంట. ఆ లాజరుని చూసి అంటాడు, ఇదిగో అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్నటువంటి ఆ లాజరును ఒక్కసారి పంపించయ్యా, అతని సిటికి నీళ్ళతో ఒక నీట బొట్టు నా నాలిక మీద వేయించు, ఈ నరకగ్నిలో నేను యాతన పడిపోతున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యాతనలు పోవాలంటే ఎవరితో సాంగత్యం చేయాలా? పరిశుద్ధులతో సాంగత్యం చేయాలి. పరిశుద్ధుడైన అబ్రహాము తో లాజరు సాంగత్యం చేశాడు. అబ్రహాము దేవుడే నా దేవుడు అనుకున్నాడు. అబ్రహాముని దేవుని యందే విశ్వాసం ఉంచాడు. ఆకలిని, దరిద్రాన్ని ఎంతో అనుభవించాడు. చివరికి ప్రియులారా, నీతిమంతుడుగా దేవుని పిలుపు అందుకుని పరలోకానికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, దేవునితో మనం సాంగత్యం చేసినప్పుడు పరమునకు చేరే అవకాశము, యుగ యుగములు రాజ్యమేలే అవకాశము దేవాతి దేవుడు మనకిస్తాడు. అందుకనే ఈ కడపటి కాలంలో ఎవరితో సాంగత్యం చేయాలంటే పరిశుద్ధులతో. ఎవరితోనంట? పరిశుద్ధులతో. ఎవరు పరిశుద్ధులు అంటే దేవుని నమ్ముకున్నవారు, దేవుని మాట వినేవారు, దేవుని చేర్చుకునేవారు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు, దేవునిని వెంబడించేవారు, దేవుని యొక్క మాటలను బట్టి వారి యొక్క మార్గాలను సరిచేసుకునేవారు అందరూ కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారైతే పరిశుద్ధులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తం చేత కడగబడకుండగా, మారు మనసు పొందకుండగా, పాపక్షమాపణ పొందకుండగా, బాప్త్యసం పొందకుండగా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండగా నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అనడానికి ఎంత మాత్రం కూడా అవకాశము లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధులతో నీవు సహవాసం చేసే సంఘంగా ఉండాలంటే ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించాలి, దేవుని యొక్క మాటను మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని మాటను
గ్రహించేవారిగా ఉండాలి, దేవునిలో నివసించేవారిగా ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధతను మనము మరి కోరుకునేవారిగా ఉండాలి, అద్భుతమైనటువంటి కార్యాలు చూసేవారిగా ఉండాలి. అలాగున ఉండుట కొరకే దేవుడు ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఘనత నీకిచ్చి నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాడు. అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఈ అవకాశం? ఆడు మొహం ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడినటువంటి యోగ్యత వాడికి లేదు. నిజమంటారా? బాబు విజయ్ కుమార్ 2 మాటలు చెప్పు బాబా వచ్చి అంటే వెళ్తారా? ఇప్పుడు మీరు విజయవాడ వెళ్తారా? ఒకవేళ ఈయన అయ్యి బాబా నాకు ఫోన్ చేశాడని ఎగేసుకుని పరిగెత్తుకుని వెళ్ళినా కానీ ఆ గన్నమేరలు అక్కడ గన్నట్టుకుని చూస్తారు. అయ్ నీకు పర్మిషన్ ఉందా? ఏముందా పర్మిషన్ ఉందా? ఏది నీకు అపాయింట్మెంట్ యొక్క లెటర్ ఏది? ఏ రోజు ఇచ్చాడు నీకు? ఇవాళకి ఇత్తే కుదరదు. అది ఇవాళకి ఎలా ఇత్తే కుదరదు. వారం 10 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకుని ఉండాలి. ఆయన ప్రోగ్రాం ఈరోజు నిన్ను కలిసే ప్రోగ్రాం కాదు. ఆయన ప్రోగ్రాం రోడ్లంట, చెప్పండి, రోడ్లంట మొక్కలు నాటించే ప్రోగ్రాం ఉంది ఆయనకి. ఏమి నాటించే ప్రోగ్రాం అంట? మొక్కలు నాటించే ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాలన్నిటికీ అవకాశం ఇస్తాడు. కానీ యేసయ్య మాట వచ్చి ఒక దైవజనుడు చెప్తాడంటే అవకాశం ఎవడు ఇస్తాడా? ఎందుకంటే ఈ లోక ఘనత ఆయనకి కావాలి, ఈ లోక ఘనత ఆయనకి కావాలి, ఈ లోక పనులు ఆయనకి కావాలి, ఈ లోకయాత్ర ఆయనకి కావాలి. కాబట్టి ఆయనకి అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఆయన ఎంత ఉన్నతాధికారి అయినా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఈ బైబిల్ ముట్టుకునే అవకాశం కానీ, ఈ బైబిల్ యొక్క లేఖనాలు చదివే అవకాశం కానీ, వినే అవకాశం కానీ ఆయనకి లేదు. దీనులమైన మన పట్ల దయ చూపించి దేవాతి దేవుడు పరిశుద్ధులతో సహవాసం చేయడానికి, పరిశుద్ధ సంఘముగా దేవుని యొక్క సన్నిధికి ఎత్తబడ్డానికి దేవాతి దేవుడు కృప చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో ఈ 70 రోజులు ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబాలు దేవునితో సాంగత్యం చేస్తే, పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యం చేస్తే ప్రియులారా, ఆయనను చూసే అవకాశాన్ని పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? ఆయన చూసే అవకాశాన్ని పొందుకుంటాం. ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడే అవకాశాన్ని పొందుకుంటాం. ఆయన పరలోక రాజ్యములో ఆయనతో కూడా కూర్చుండబెట్టుకునే అవకాశాన్ని పొందుకుంటాం. అది మీరు సంపాద్యం చేసుకోవడానికి దైవజనులు ఎంతో ప్రయాసపడి మరి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారితో కలిసి విజ్ఞాపన చేసే మీ అందరి కుటుంబాలను యేసయ్య తన పరిశుద్ధ శక్తి చేత దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ మంచి దీవెనలో యేసయ్య ఈ యొక్క 8వ ఆశీర్వాద కూడుక ద్వారా సర్వ సమృద్ధిగా ఆయన కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను అయ్యగారికి యొక్క సమయాన్ని అప్పగిస్తాను. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి మీ 2 హస్తాలు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయండి. దేవా నీకు వందనాలు చెప్పాలి ప్రతి వారు కూడా. దేవా నీకు వందనాలయ్యా. ఈ 8వ ఆశీర్వాద కూడికలో అయ్యా మమ్మల్ని ప్రవేశపెట్టి నీ మాటలు వినే అవకాశమును అయ్యా ఈ రాత్రి నాకు ఇచ్చినందుకు మీకు వెలలేని కృతజ్ఞతలు. యేసయ్యా ఒకసారి మమ్మల్ని దర్శించండి. అయ్యా ఈ కూడికను బట్టి నాయన ఈ రాత్రి మాకు రావలసిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. చెప్పండి అమ్మా, అందరూ కూడా చెప్పండి. యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ దాసుని నోట నుండి మీరిచ్చిన మాటలను బట్టి, నీ లేఖనాలను బట్టి అయ్యా మేము పరిశుద్ధపరచుకోవడానికి, నీతిమంతులుగా చేయబడ్డానికి, అయ్యా నిన్ను చూడడానికి, నీ నిత్య రాజ్యానికి చేరుకోవడానికి, మమ్మల్ని మేము కడుక్కోవడానికి, మా ప్రార్థనని సన్నిధిలో అర్పించు
పంచుకోవడానికి నీ అభిషేకమును దయచేయండి అయ్యా. నీ అభిషేకమును దయచేయండి అయ్యా. నీ అభిషేకమును దయచేయండి అయ్యా. నీ అభిషేకమును దయచేయండి అయ్యా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, ఇగో నీ దాసులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయా మరి యొక్క సంవత్సరంలో మరొకసారి ఇట్టుగా కలిసి నేను జ్ఞానించుకుని ప్రార్థించుకునే అవకాశం కల్పించినందుకు అయా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నీకు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఇగో నాయన నీ దాసులు విజయ్ కుమార్ గారిని, వారికి ఇచ్చినటువంటి దాసురాలను, వారి యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధులు, బంధుమిత్రులందరినీ దీవించు నాయన. ఇగో పరిచర్య చేస్తున్న యవన బిడ్డలను మీరు దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. ఈ సన్నిధి పరిచర్యలో, ఈ 70 రోజుల యొక్క ఉపవాస ప్రార్థన పరిచర్యలో ఎవరైతే నాయనా వారి యొక్క గుప్పళ్ళు విప్పి అయ్యా సహకరిస్తూ ఉన్నారో వారి హస్తాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఈ సహవాసములో పాలిభాగస్తులుగా ఉండే ప్రతి కుటుంబానికి నీ గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఈ రాత్రి విన్నటువంటి మాటలు అయ్యా నా తండ్రి ఈ చెవిని విని చెవిని విడిచిపెట్టకుండగా వారి హృదయంలో భద్రపరుచుకున్న ఆయన తిరిగి నెమరు వేసుకోవడానికి కృప చేయమని, ఆధ్యాత్మికంగా శారీరకంగా మీరు బలపరచమని, ఈ లైవ్లో వీక్షించిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఈ యొక్క పరిచర్య ఇక్కడికి రాకుండా నాయన ఎవరైతే వారి గృహాల్లో ఉండి అయా పరిచర్యలు పాల్గొంటూ ఉన్నారో ఆ బిడ్డలు కూడా రక్షించబడే భాగ్యము, అయా మారు మనసు పొందే భాగ్యము, పాపక్షమాపణ పొందుకునే భాగ్యము, నీ సన్నిధిలో నీ బిడ్డలుగా అయా నీ నిత్యరాజ్యానికి ఎక్కిపోయే భాగ్యము అయా బిడ్డలకు అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు పొందాలని ఈ దిన ప్రార్థన నాయన మీ దివ్య సముఖమునకు చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాదముల చెంత సమర్పించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్య గారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు మా కుటుంబం